టాటా, రిలయన్స్, ఎల్ఐసి, జొమాటో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. కానీ సంవత్సరానికి 65,000 కోట్లు సంపాదించే అమూల్ ఇప్పటికీ వాళ్ళ ఐపీఓ తీసుకురాలేదు. అసలు ఎప్పటికీ తీసుకురాలేదు కూడా. ఎందుకో తెలుసా? అసలు అమూల్ అనేది ఒక కంపెనీ కాదు. అమూల్కి 1, 2 లేదా 10 మంది ఓనర్స్ కాదు. అమూల్కి మొత్తం 36 లక్షల మంది ఓనర్స్ ఉన్నారు. ఎస్, ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ. ఎవరైతే రైతులు అమూల్కి మిల్క్ సప్లై చేస్తారో ఆ రైతులే ఈ అమూల్ కి ఓనర్స్. 1946లో గుజరాత్ లోని ఆనంద్ అనే చిన్న గ్రామంలో రైతులు తమ పాలని పెద్ద కంపెనీలకు అమ్మేవారు. కానీ ఆ కంపెనీస్ ఇచ్చే ధర చాలా తక్కువగా ఉండేది. ఎంత తక్కువ అంటే ఆ డబ్బుతో ఒక గ్లాస్ టీకి వచ్చే డబ్బు కన్నా తక్కువ. అప్పుడు రైతులు నిర్ణయించుకున్నారు, మన పాలని మనమే అమ్ముకుందామని. అలా మొదలైందే అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిన నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిందే కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్. తర్వాత ఒక యంగ్ ఇంజనీర్ డాక్టర్ వెర్గిస్ కురియన్ ఈ ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన అమూల్ ని ఇండియాస్ వైట్ రివల్యూషన్ గా మార్చారు. ఇప్పుడు అమూల్ కింద 36 లక్షల రైతులున్నారు. అమూల్ ప్రతిరోజు 3,50,00,000కు పైగా పాలు సేకరిస్తుంది. ఇది ఇండియాలోనే అత్యంత విలువైన కోఆపరేటివ్ బ్రాండ్ విత్ వాల్యూ ఆఫ్ 90,000 crores. అమూల్ ఇది జస్ట్ బిజినెస్ కాదు, ఒక రెవల్యూషన్.